హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రాఫ్ట్స్ డిజైనర్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కార్డ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్విజువల్ కార్డ్ పైపింగ్ వచ్చేసి ఏ విధంగా లోడింగ్ చేసుకుని కుట్టుకోవాలన్నది ఈ బ్లౌజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్విజువల్ పైపింగ్ అంటే చూడండి, మనకి రా ఎడ్జెస్ ఎక్కడ కనిపించదు, ఇటువైపు నీట్ ఫినిషింగ్ అన్నది వచ్చింది, లోపల వైపు కూడా మనకి అదే ఫినిషింగ్ అన్నది కూడా ఉంటుంది. ఇది లైనింగ్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా. రెండటిల మధ్యలో ఈ కార్డ్ పైపింగ్ అన్నది పెట్టి లోడింగ్ చేస్తాం. దీనిని ఇన్విజువల్ కార్డ్ పైపింగ్ అని అంటారు. కార్డ్ పైపింగ్ మనం ఇలా రెడీ చేసుకున్నాం. ఆల్రెడీ మీకు పాత వీడియోస్లో నేను కార్డ్ పైపింగ్ ఏ విధంగా కుట్టుకోవాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను వెనీ క్రాఫ్ట్ డిజైనర్స్లో పాత వీడియోస్లో మీరు కార్డ్ పైపింగ్, మేకింగ్ ఆఫ్ కార్డ్ పైపింగ్ ఎలా చేసుకోవాలన్నది ఆ వీడియో చెక్ చేయండి. నేను ఆల్రెడీ బ్లౌజ్ నెక్ అయితే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా కుట్టుకోవాలన్నది మీకు చూపిస్తాను. మనకి షోల్డర్ పార్ట్ ఉంది కదా, మనం ఎడ్జ్ మార్జిన్ ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఈ పైపింగ్ కూడా ఇలా పెట్టుకోవాలి. ఇన్విజువల్ కార్డ్ పైపింగ్ అన్నది మనం ఇప్పుడు కుట్టి చూపిస్తున్నాను మీకు అందరికీ. ఏ విధంగా కుట్టుకోవాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా పెట్టుకోవాలి. మనం నెక్కి 1/2 ఇంచ్ ఖర్చు అన్నది బ్లూ కలర్ వదులుకున్నాం కదా, అదేవిధంగా పైపింగ్ ఖర్చు కూడా ఈ విధంగానే వదులుకోవాలి. కార్డ్ వచ్చేసి ఇటువైపు ఉండాలి. నేను బాపిన్లో వచ్చేసి బ్లూ కలర్ పెట్టుకున్నాను. అలాగే పైన వచ్చేసి నేను మిషన్ పైన నీడిల్ దగ్గరికి వచ్చేటప్పటికి వైట్ కలర్ అన్నది పెట్టుకున్నాను. మనం షిమ్మర్ క్లాత్ అయితే పెట్టుకున్నాం కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. మనం ఈ పైపింగ్ కుట్టాలంటే మీకు ఖచ్చితంగా సింగిల్ ఫూటర్ అన్నది ఉండాలి. సింగిల్ ఫుటర్ ఉంటేనే మనకి కార్డ్ పైపింగ్ అన్నది కుట్టుకోవడానికి చాలా ఈజీ. మనం ఎక్కడ కార్డ్ మీదకి స్టిచ్ అన్నది రాకుండా స్లోగా కార్డ్ పక్కన కుట్టుపడేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలి. ఇది మనం కార్డ్ పైపింగ్ వచ్చేసి బయా స్ట్రిప్స్తో ఇదంతా తయారు చేసుకుంటాం అన్నమాట. కార్డ్ పైపింగ్కి మనం స్ట్రిప్స్ తీసుకుంటా, బయా స్ట్రిప్స్ 1 ఇంచ్ బయా స్ట్రిప్స్ అయితే మనకి కార్డ్ పైపింగ్ చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. ఫుల్ క్రాస్గా తీసుకోవాలి ఎప్పుడు క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటన్నది అంతా కూడా నేను మేకింగ్ ఆఫ్ కార్డ్ పైపింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చి నేను ఇన్విజువల్ కార్డ్ పైపింగ్ అయితే నేను చూపిస్తున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మటుకు అస్సలు మర్చిపోకండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కన గంట సింబల్ కూడా ట్యాప్ చేయండి. ఈ విధంగా కొంచెం రౌండ్ దగ్గర ఏమాత్రం నుడతలు లేకుండా, నెక్ కూడా మనం ఏమాత్రం సాగదీయకుండా, నెక్ ఎప్పుడు సాగిపోకుండా మనం కట్ చేసుకున్నంతే ఉండాలి. ఇప్పుడు కూడా మనం జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. నెక్ మట్టుకు అస్సలు సాగదీయకూడదండి, లాగకూడదు, స్ట్రెచ్ చేయకూడదు. నేను చెప్పేది అదే. ఈ విధంగా స్లోగా మనం బ్లౌజ్ అన్నది తిప్పుకుంటూ మీకు చూపిస్తున్న విధంగా మనం ఈ కార్డ్ పైపింగ్ అంతా కూడా అతికేసుకోవాలి. మనం చూసారా, కుట్టు పక్కగానే వేసుకున్నా. ఇక్కడ వైట్ కలర్ పెట్టుకున్నాను, మనకి కింద బ్లూ కాబట్టి బ్లూ పెట్టుకున్నాను. మనం కలర్స్ కూడా అలా అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం. లైనింగ్ బ్లౌజెస్కి అవుతేనే ఇన్విజువల్ పైపింగ్ వేయడానికి వీలుగా ఉంటుంది. నార్మల్ బ్లౌజెస్కి అయితే మనం ఇన్విజువల్ పైపింగ్ వేయడానికి అవ్వదు, అది వేరే ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో మీకు దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి రైట్ సైడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అనమాట, ఇది రాంగ్ సైడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్, ఇది కరెక్ట్ సైడ్ అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టుకున్నాం కదా, ఇలా కుట్టుకున్న అవుతే ఈ విధంగా రావాలి. మనం ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ అయితే మనం లోడింగ్ చేస్తాం అన్నమాట. డ్రెస్ నెక్స్ ఏ విధంగా లోడింగ్ చేస్తామో అదేవిధంగా ఈ బ్లౌజ్ కూడా మనం లోడింగ్ చేద్దాం. ఈ విధంగా వేసుకుని సెట్ చేసుకోవాలి. ఇస్తున్న విధంగా నేను
మనం పైపింగ్ కుట్టిన పైపింగ్ అయితే మధ్యలోకి రావాలి, మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలోకి వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఇది సెంటర్ పార్ట్. ఇక్కడ నేను ఒక పేస్టింగ్ స్టిచ్ అన్నది పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే బాల్ పిన్ సెట్ చేసుకుని ఎక్కడ రింకిల్స్ లేకుండా బిగినర్స్ అయితే కొంచెం స్ట్రెచ్ చేసుకోవాలి. ఓన్లీ నెక్ ఒకటే నేను జాయిన్ పెడుతున్నాను, మొత్తం అంతా జాయిన్ పెట్టకూడదు. పేస్టింగ్ స్టిచ్ అన్నది ఓన్లీ నెక్ నడుం పార్ట్కి ఒకటే నేను ఇస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ సైజ్ మనం ఇంతకుముందు పేస్టింగ్ స్టిచ్కి మార్చాం కదా, ఇప్పుడు నార్మల్ స్టిచ్కి పెట్టేసుకుని ఇప్పుడు నెక్ ఏ విధంగా జాయిన్ చేయాలన్నది మీకు చూపిస్తున్నాను. ఇటువైపు నుంచి మనం మొదలు పెట్టుకోవాలి. అడ్జస్ట్ చేసుకుని ఎక్కడ వ్రింకిల్స్ లేకుండా మనం ఇటు సైడ్ నుంచి మొదలు పెట్టుకోవాలి. మీకు ఇక్కడ తెలుస్తుంది, ఇలా అంటే మీకు తెలుస్తుంది. ఎక్కడ కార్డ్ ఎక్కకుండా మనం స్టిచ్ అనేది స్లోగా వేసుకోవాలి. చూసుకుంటూ కార్డ్ దగ్గరగానే మనం ఆల్రెడీ స్టిచ్ ఇచ్చాం కదా, ఆ స్టిచ్ మీద ఆల్రెడీ మనం ఇక్కడ స్టిచ్ చేసాము, కార్డ్ అతికాం కదా, అదే స్టిచ్ మీద మనం ఇంకొక స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. మనం ఎక్కడ నెక్ ఎక్కడ స్ట్రెచ్ చేయకుండానే కుట్టుకుని రావాలి. ఇక్కడ జస్ట్ మీరు ఇలా అనుకుంటూ రౌండ్స్ కూడా జాగ్రత్తగా తిప్పేసుకోవాలి. రౌండ్ పార్ట్లో కూడా రౌండ్ దగ్గర కొంచెం జాగ్రత్త, కొంచెం ప్రాక్టీస్ అయిపోతే మనకు అలవాటు అయిపోతుంది. జస్ట్ మనం ఒకసారి ఇలా అనుకుంటే ఎక్కడ మనం సూది ఎత్తకుండానే, పాదం అయ్యి ఎత్తకుండానే ఇలా జస్ట్ కొంచెం తిప్పుకుంటూ ఈ కార్డ్ పైపింగ్ పక్కగానే వేసుకోవాలి. కుట్టు కార్డ్ పైపింగ్ మీదకి రాకూడదు, వస్తే నీట్ ఫినిషింగ్ అన్నది ఉండదు. ఈవెన్గా వచ్చేలాగా కుట్టుకోవాలి. మీకు నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా కొంచెం ఆల్రెడీ మనం ఇక్కడ పేస్టింగ్ స్టిచ్ పెట్టాం కాబట్టి మనకి ఎక్కడ బ్లౌజ్ అన్నది కదలకుండానే నెక్ వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఇవన్నీ కూడా బాల్ పిన్స్తో మనం సెక్యూర్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీకు ఎక్కడ కదలకుండా రావాలి అనుకుంటే బిగినర్స్ అయితే ఆ విధంగా ట్రై చేయొచ్చు. మీరు ఈ విధంగా మొత్తం స్టిచ్ అన్నది కంప్లీట్ చేసేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది మన నెక్ అతకడం. చూసారా, మనం నెక్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక్కడ మధ్యలో ఆల్రెడీ మనం స్టిచ్ అన్నది ఇచ్చాం కదా, ఇలా సీమ్ రిప్పర్ తీసుకుని మనం జస్ట్ ఒక్క చోట మన పేస్టింగ్ స్టిచ్చే కదా, కొంచెం ఇలా లాగితే మనకి వచ్చేస్తుంది. కొంచెం జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం ఇది లూజ్ కుట్టే కదా, మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చింది ఏంటన్నది. చూసారా, ఇప్పుడు మనం ఇక్కడ నెక్ కట్ చేసేసుకుని ఈ క్లాత్ని మనం లోడింగ్ చేస్తాం కదా డ్రెస్సులకి, వెనక్కి తిప్పేసుకోవాలన్నమాట. చూసారా మన పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం సిజర్స్ తీసుకుని నెక్ అన్నది ఈ విధంగా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసేసుకోవాలి. కింద మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది, చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే మనం బ్లౌజ్ టర్న్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మొత్తం అన్ని చోట్ల కూడా నేను చిన్న గ్యాప్స్ ఇచ్చి చిన్న కట్స్ అన్న ఇస్తున్నాను. కట్స్ ఇవ్వడం వల్ల మనకి బ్లౌజ్ టర్న్ చేసినప్పుడు చాలా నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది. ఈసారి మీరు బ్లౌజ్ ఇలా లోడింగ్ బ్లౌజెస్ చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఒక్కసారి చిన్న కట్స్ అండి. ఇక్కడ మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ కట్ అయిపోయే వరకు కాదు, జస్ట్ ఎక్కడైనా థ్రెడ్స్ ఉన్నా కూడా మీరు ట్రిమ్ చేసేసుకోండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ అయితే టర్న్ చేస్తున్నాం. ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలి. ఈ పక్క షోల్డర్ పట్టుకుని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే చూసారా
మీకు ఎంత నీట్ ఫినిషింగ్ నెక్ అన్నది వచ్చిందో. అంతే, మనం ఇన్విజువల్ పైపింగ్ అన్నది కంప్లీట్ అయిపోయింది. కాటన్ది కదా, కాటన్ బ్లౌజ్ కొంచెం మనం ఒకసారి ఐరన్ చేయించుకుంటే ఇన్విజువల్ పైపింగ్ అన్నది కంప్లీట్ అయిపోయింది. వితిన్ 10 minutesలోనే మనం కంప్లీట్ చేసేసుకున్నాం. చూసారా, చాలా నీట్ ఫినిషింగ్ అన్నది వచ్చింది కదా. మనం ఇప్పుడు షోల్డర్స్ అన్నీ జాయిన్ చేసేసుకుని మనం కతిమా బ్లౌజ్ ఫినిషింగ్ చేసేసుకోవచ్చు. ఎంత సింపుల్గా ఇన్విజువల్ పైపింగ్ చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. ఇవి డ్రెస్ నెక్ లైన్స్కి, బ్లౌజెస్ నెక్ లైన్స్కి చాలా చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియచేయండి. అందరికీ మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.